ఏపీలో ఈసారి ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠ రేపిన నియోజకవర్గాల్లో కడప లోక్సభ స్థానం కూడా ఒకటి. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య దర్యాప్తును అడ్డుకుంటున్నారన్న కారణంతో అన్న జగన్ పైనే వారు ప్రకటించిన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తనకు పట్టున్న కడప లోక్సభ సీటులో పోటీకి దిగారు. అక్కడ వరుసగా 2 సార్లు గెలిచి హ్యాట్రిక్ కోసం చూస్తున్న వివేకా కేసు నిందితుడు తన సోదరుడు అయిన వైఎస్ అవినాష్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే కోరికతో షర్మిల పోటీ చేశారు. కడప లోక్సభ సీటుకు ఈసారి జరిగిన ఎన్నికల్లో అన్ని అజెండాలు పక్కకు పోయి వివేక హత్య ప్రధాన అజెండాగా మారిపోయింది. న్యాయం కోసం వివేక కుమార్తె చేస్తున్న పోరాటానికి తోడైన వైఎస్ షర్మిల వ్యూహాత్మకంగా ఈ సీటులో పోటీకి దిగడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ క్రమంలో వివేక హత్య కేంద్రంగా షర్మిల, సునీత గుప్పించిన విమర్శలు ఓ దశలో పతాక స్థాయికి చేరుకున్నాయి. వీటిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కడప కోర్టును ఆశ్రయించి గ్యాంగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో కొంగుచాచి ఓటు అడుగుతున్నా న్యాయం చేయాలంటూ వివేక కుమార్తెతో పాటు షర్మిల చేసిన వ్యాఖ్యలు అసలే సెంటిమెంట్ ఎక్కువగా ఉండే సీమ ఓటర్లను ఎక్కడో తాకినట్లు తెలుస్తుంది. దీంతో పార్టీలకు అతీతంగా షర్మిలకు ఈసారి ఓటు వేసి గెలిపించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా జరిగిన పోలింగ్ సరళిని దగ్గరగా గమనించిన వారు, ఇంకా చెప్పాలంటే ఓటేసిన వారు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా జగన్కు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న టీడీపీ సైతం తమ అభ్యర్థి భూపేష్ రెడ్డిని కాదని ఈసారి షర్మిలకే ఓటేయాలని క్యాడర్కు సంకేతాలు పంపినట్లు తెలుస్తుంది. దీంతో ఆ పార్టీ క్యాడర్ అంతా ఎమ్మెల్యే ఓటును తమ అభ్యర్థులకు వేసి ఎంపీ ఓటు మాత్రం షర్మిలకే వేసినట్లు సమాచారం. అయితే ఇంత చేసినా రేపు షర్మిల ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కడప జిల్లాలో సాంప్రదాయంగా వైసీపీకి ఉన్న ఓటు బ్యాంకే కారణం.